నయీం దౌర్జన్యాలు, ఆస్తులు, డైరీలోని అంశాలే ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. వివిధ సంకేత భాషల్లో నయీం రాసిన పేర్ల వెనుక మర్మాన్ని రాబట్టే యత్నాల్లో ఉన్న అధికారులు పోలీసు శాఖలో ఎవరెవరితో సంబంధాలున్నాయనో ఆరా తీస్తున్నారు. దర్యాప్తు వేగం పెరగడంతో నయీం నేర సామ్రాజ్యానికి సహకరించిన అనుచరులు ఒక్కొక్కరు చిక్కుతున్నారు. నయీం సోదరుడు ఫహీం, మాజీ మావోయిస్టు నేత టెక్ మధు భూదందాల్లో కీలకంగా వ్యవహరించినట్లుగా గుర్తించారు. తవ్వే కొద్దీ అక్రమాలు, దౌర్జన్యాలు, కొత్త ఆస్తులు బయటపడుతున్న నయీం కేసును పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతడి డైరీని విశ్లేషిస్తున్నారు. డైరీల్లో చాలా వరకు రాజకీయ నాయకులు, పోలీసులు, విలేకరుల పేర్లు సంకేత భాషలో ఉన్నాయి. 32 పేర్ల పక్కన ఐఎస్ఐ అని రాసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధమున్న వారి వివరాలు సేకరించేందుకు నయీం ప్రయత్నించి ఉండవచ్చని భావిస్తున్నారు. కొందరు పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరించిన నయీం ఐఎస్ఐ సానుభూతిపరుల వివరాలు సేకరించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఐఎస్ఐ అనే పదానికి అసలు అర్థం తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నయీంకు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఆధారాలు లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. నయీం ఎస్ఐ నుంచి ఐపీఎస్ల వరకు సంప్రదింపులు జరిపినట్లు వస్తున్న ఆరోపణలపైన ఆరా తీస్తున్నారు. మన్సూరాబాద్లో భూ వివాదాన్ని పరిష్కరించాలని ఓ డీఎస్పీ సిఫారసు చేసినట్లు నయీం రాసుకున్నాడు. నయీం అక్రమాలతో సంబంధాలున్న పోలీసు శాఖ సిబ్బంది వివరాలతో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని భావిస్తున్నారు. నయీం కనుసన్నల్లో భూదందాలకు పాల్పడిన వారిలో శ్రీధర్ గౌడ్, ఫయీం కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. శుక్రవారం 16 మంది నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు శ్రీధర్ గౌడ్, బలరాంను హైత్నగర్ కోర్టులో హాజరుపరిచారు. రెండో నిందితునిగా ఉన్న నయీం సోదరుడు ఫయీం, 8వ నిందితురాలుగా ఉన్న ఫయీం భార్య షాహీన్ రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. మాజీ మావోయిస్టు టెక్ మధు నయీం ముఠాలో కీలకంగా వ్యవహరించాడని గుర్తించి నల్గొండ జిల్లా ఆలేరులో అరెస్టు చేశారు. నయీం మైనర్లను ఇంటిలో పెంచుకొని తర్వాత లైంగికంగా వేధించేవాడని పోలీసులు గుర్తించారు. నయీం పనిమనుషులు ఫర్హానా, అఫ్సా విచారణలో అతడి దురాగతాలు బహిర్గతమయ్యాయని సమాచారం. నయీం ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించినప్పుడు 9 మంది మైనర్లు దొరికారు. మైనర్లను నయీం లైంగికంగా వేధించేవాడని ఫర్హానా, అఫ్సాలు వెల్లడించారు. ఓ హత్య కూడా చేసి మాయం చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు అదనంగా కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, జైపూర్, మహారాష్ట్ర, ముంబై, బీహార్లో నయీంకు భారీగా ఆస్తులు, ఇళ్లు ఉన్నాయని భావిస్తున్నారు. ఫర్హానా, అఫ్సాను మరో 12 రోజులు విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ ఈ నెల 16కు వాయిదా పడింది.